लेना भैया शेयर कर देते जरा। ओके लेना भैया, चलो चलो भैया शेयर कर देते, आपको इधर आ जाओ भैया, शेयर कर देते। वार्ड अंदर घुस जाता हूँ। लोकल प्लीज लोकल भैया पकड़ साइड साइड विनय बालेगार आपको फोटो మా చేతుల మీదుగా ఇటు మీనాక్షి చౌదరి గారు నా చేతుల మీదుగా ఇది ప్రారంభించడం అంటే కృతజ్ఞతలు చెప్పడం కంటే కూడా అదొక పారంపర్యం అయింది మాకు. అంటే మేము మా రిలేషన్షిప్ అటువంటిది. అంటే వాళ్ళు పిలవగానే నేను దేనికైనా రావడానికి నేను సిద్ధం. అలాగే వాళ్ళు దేనికైనా పిలవడానికి వాళ్ళు కూడా స్వతంత్రం ఉంది. చాలా కలిపిడిగా ఒక కుటుంబ సభ్యుల్లా కలిసిపోయావు కాబట్టి వాళ్ళ ఆయనతో కాదు షోరూమ్ మాది కూడా అని నేను అనుకుంటున్నాను. కానీ ఇక్కడ నాన్నని తీసుకెళ్ళడానికి నాకేం లేదు, ఇప్పుడు తీసుకెళ్ళిపోతాను చీరలు. అంటే నా సినిమా డైలాగ్ ఉంది ఏంటంటే, నేను కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తానని. ఇక్కడేమో ఏ చీర విడేసుకున్నా చీరకి అంత వస్తుంది. ఇక్కడ మన మీనాక్షి చౌదరి గారు చాలా మంది చాలా అంటే వచ్చే కస్టమర్స్ వాళ్ళు కేవలం ఇక్కడ ధరలే కాకుండా ధరలు 5 నుంచి 10 లక్షల దాకా ఇక్కడ చీరలు అమ్మకానికి ఉన్నాయి. అలాగే వాటి మీద అచ్చులు కూడా అంటే మన దేశంలో ఉన్న వివిధ పర్యాటక క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో, గుళ్ళు ఉన్నాయో వాటిలన్నిటి కూడా ప్రతిబింబిస్తూ ఆ చీరల మీద వాటి అచ్చులు కూడా వేసి అందరికీ అంటే ఇది ఒక సెంటర్ అటువంటిది కూకట్పల్లి, మరి మినీ ఆంధ్ర అందరూ కూడా లభ్యమయ్యేటట్టు ధరలు కానీ అందులో ధరలే కాకుండా దాంట్లో వెరైటీస్ కానివ్వండి. ఇంతకుముందు మొదటిది మేము ఓపెన్ చేయడం జరిగింది రోడ్ నెంబర్ 36లో. అదంతా 12,000 చదరపు అడుగులు, 12,000. అప్పుడు ఆయన 3 అంతస్తులు. ఇది మళ్ళీ ఇప్పుడు ఇక్కడేమో 20,000 చదరపు అడుగులు 4 అంతస్తుల్లో ఇలాగా శాఖలుగా విస్తరించుకుంటూ ఇక్కడ ముందు కూడా మొత్తం విజయవాడ అంతా కూడా. సో వాళ్ళు ఏం చేసినా ఒక ప్రత్యేకత ఉంటుంది, అలాగే నేను ఏం చేసినా ఒక ప్రత్యేకత ఉంటుంది, అలాగే ఈవిడ ఏం చేసినా ఒక ప్రత్యేకత ఉంటుంది. సినిమాకి ఆవిడ పాత్రలు అంటే ఇవాళ యాక్చువల్గా షూటింగ్ ఉండిందంటే నిన్న అయిపోవాల్సింది. అంటే నేను ఊరికే ఉగాది గురించి అందరికి ముందుగా నా ఉగాది విశ్వ వసునామ తెలుగు నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అంటే ఉగాది ఎలా ఉంటుందంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో ఉగాది అంటే ఉరకల ఉత్సాహం, అలాగే ఉగాది అంటే ఉవ్వెత్తలు ఉప్పొంగే ఒక కవిత్వం. అలాగే ఉగాది అంటే కొత్త మనం ఏడాదికి స్వాగత గీతం. అలాగే ఉగాది అంటే మన నాలుగు మీద ఈ పంచరుచుల పచ్చళ్ళ నాట్యం. అలాగే ఉగాది అంటే మన కళల కోలాటంలో కవిత్వపు ఉబలాటం ఉగాది అంటే. అలాగే ఉగాది అంటే మరి ఆత్మీయ అక్షరాల యొక్క అనుబంధం ఉగాది. అలాగే ఉగాది అంటే ఒక పచ్చని కొమ్మ మీద కోయిల గానం. అలాగే ఉగాది అంటే మధ్యలో ఒక ఉత్సాహం, అది ఉగాది అంటే. సరే, షడ్రుచులు పచ్చళ్ళు అన్నీ తెలిసిందే మనకి.
అంటే ఈ రుచుల్లాగే మన జీవితంలో అన్నీ వస్తుంటే అన్నింటిని ఎదుర్కోవాలి, అన్నిటిని సమానంగా హిందీలో ఉంటారు. ఇప్పుడు అర్థమయ్యేటట్టు ఈవిడ అంటారు బంతానికి ఊరికన్నా ఈవిడ పూర్తి పడిపడు ఏంటి కాదు జగముआ పూర్తి పడిపడి జగముआ పండిత్ భయాన పోయి 2.5 अक्षर प्रेम का पढ़े सो पंडित हुई. పచ్చడి చేశారు ఇంట్లో, ఉగాది షడ్రుచుల పచ్చడి. అన్ని షడ్రుచులు అంటే అన్నిటికీ ప్రతిబింబం అవి. అంటే చేదు, తీపి, కారం, ఉప్పు, వగరు ఇవన్నీ కూడా మనం చూస్తే జీవితాలు అన్నిటి కూడా సమానంగా తీసుకోవాలి. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం అండ్ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ హిందూ న్యూ ఇయర్ టు ఎవ్రీబడి. అండ్ అంటే వారాహి సిల్క్స్ గురించి చెప్పాలంటే ఇట్ ఈస్ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ యువర్ ఒకేజన్స్. పెళ్ళైనా, పండుగ అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ విల్ ఫైండ్ సంథింగ్ ఆర్ ది అదర్ ఇన్ దిస్ వన్ ప్లేస్. లైక్ సర్ సెడ్, క్వాలిటీ, డిజైన్స్, అన్ని క్వాలిటీస్ అండ్ ఆల్సో ద అఫోర్డబిలిటీ ఆఫ్ ద ప్రైస్. అది మొత్తం వన్ స్టాప్ డెస్టినేషన్ మీకు. సో యూ విల్ ఫైండ్ ద బెస్ట్, నెవర్ హ్యావ్ టు గో ఎనీవేర్ ఎల్స్. అది అక్కడ రావాలి, ఇక్కడ యూ హ్యావ్ టు గో. సో దిస్ ఈస్ వన్ ప్లేస్ where you can find everything. And adi first store Varahi Silks sir to I also opened, and ippudu second store opening ki chala grateful sir to get the opportunity to do that with you again. And to Manideep garu and Spandana garu. But chala grateful ఎందుకంటే వారాహి సిల్క్స్తో నేను కూడా జర్నీ స్టార్ట్ చేశాను యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ వారాహి సిల్క్స్. సో ఐవ్ సీన్ దేర్ గ్రోత్ అండ్ ఐ హోప్ దట్ మీరు ఇంకా గ్రో అవ్వాలి, ఇంకా కస్టమర్స్కి సర్వ్ చేయాలి, అండ్ ఇంకా చాలా స్టోర్స్ ఓపెన్ చేయాలి మొత్తం ఇండియా వైడ్ ఆల్సో అండ్ వరల్డ్ వైడ్. అది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ రియలీ విష్ ద బెస్ట్, ఎందుకంటే ఐ ట్రూలీ బిలీవ్ గుడ్ పీపుల్ డిజర్వ్ గుడ్ థింగ్స్ ఇన్ లైఫ్. అండ్ వారాహి సిల్క్స్ మొత్తం the people who work in it and the ethos and the values they have, I truly wish the best. So thank you. చాలా అంటే అలాగే ఉండాలి అని డెఫినెట్గా సర్తో కూడా ఐఎమ్ హోపింగ్ ఒక కరెక్ట్ రైట్ స్క్రిప్ట్ అయితే రైట్ టైంకి ఐ ఆల్సో గెట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ బాలియా సార్. అది నా విష్ లిస్ట్లో ఉంది డెఫినెట్గా, ఒక పీపుల్ టు వర్క్ విత్ అని. సో ఐఎమ్ హోపింగ్ ఇట్ హ్యాపెన్స్ దిస్ ఇయర్, అండ్ డెఫినెట్గా దిస్ ఇయర్ ఆల్సో హోప్ఫుల్లీ యాజ్ ఎక్సైటింగ్, యాజ్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్స్తో. కానీ I'm a true blue South Indian. I feel. You are a judge or a judge? Sir, I'm a butcher, which is completely different. My director's film is coming. Judge. Yes. Judge. Judge, yes. Punjabi, then again Haryana and Punjab. Yes. The Punjabis are called judge. Judge. Yes. The Haryana are called judge. Yes. అభిమానులు అబ్బాళ్ళు కాకుండా తెలుగు జనంగా ఒక ప్రత్యేకత ఉంది. ఇటువంటి మేము చేసిన ప్రయోగాలు ఆదిత్య G6 చేసాం, భైరదీపం చేశాను, అలాగే రకరకాల జోనర్స్. ఎవడన్నా నన్ను అనుకరించాల్సిందే తప్ప ట్రెండ్ సృష్టించాలంటే అది మా నందమూరి వాళ్ళే. చరిత్ర సృష్టించాలని మేమే, దాన్ని తిరిగి రాయాలన్నా మేమే. మీరు నన్ను ఎలాగైతే నా మీసం ఏమైందని ఇక్కడ పడిపోయిందేమో చూడ, నా మీసం ఇక్కడ పడిందేమో చూడ, అన్నీ చెప్పేస్తాను. అమ్మా మీరు ఇది చీరల షాప్ కాబట్టి మీరు ఆర్డర్లు అడిగితే చెప్పేస్తాను అనుకుంటారు. ఎవరికి ఆర్డర్ మాకు ఎవరు చెప్పరు. అయ్యో అద్భుతం సినిమా అంటే నా అదృష్టం. ఎప్పుడో 91లో నేను నా వయసు బయట పెట్టను. జనగా ఆడవాళ్ళ వయసు బయట పెట్టకూడదు, మగాడేమో సంపాదన బయట పెట్టకూడదు. కానీ నేను కూడా నేను వయసు బయట పెట్టను. 30 ఏళ్ల క్రితం, 35 ఏళ్ల క్రితం 91లో మిమ్మల్ని మాట్లాడివా? ఇరవై ఆరులో
ఇప్పుడు ఆదిత్య సింగేశ్వర శ్రీనివాసరావు కావాలి ఆయన నుండి నూరేళ్ళు కాదు భీష్ముడిలాగా ఆయన 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 చేతిలో ఉంది. ఆదిత్యకి సీక్వెల్ కూడా ఉంది, రెడీ సబ్జెక్ట్ రెడీగా ఉంది. ఆదిత్య మ్యాక్స్ రెడీగా ఉంది సబ్జెక్టు. చెప్తాం ఇప్పుడు ఏది ఎప్పుడు ఎట్టా మార్పు చెందుతుందో నాకు తెలీదు. కాబట్టి ఆ సినిమా ఇంకా 94 ఏళ్ళు ఆయన సింగీతం శ్రీనివాసరావు 94 years. మరి నేను ఆయుష్ 94 అని అడగాల్సింది ఎన్నేళ్ళు ఇన్ని చెప్పాలి. చాలా యూనిక్ ఉంటుంది కదా మేడం, డిజైన్ ఏమైనా చేస్తారా ఫ్యామిలీలో మీ వాళ్ళు ఎవరైనా డిజైన్ చేస్తారా మీరు క్లాత్ అవన్నీ సెలెక్ట్ మాకు చిన్న తేడా ఉంది. బట్టల షాప్ ఓపెనింగ్ బట్టలు చెప్పుకోవాలి నిజంగానే. నేను ఏదైనా ముందు పెట్టి ఎలా ఉందంటే రాలేదంటే, తొడుక్కుని ఎలా ఉందంటే చాలా బాగుందంటే అది తేడా. డిజైన్ నాకు ఏం దోస్తే చేసుకుంటా, నేను నాకు ఏం దోస్తే చేసుకుంటాను అంతే. నేను అది అడుగుతున్నా ఎప్పుడా నీవు ఎక్కడ లేని ఐడియా వచ్చిందంటే నీకు అదెందుకు ఇప్పుడు ఆయన చేస్తారు. నేను ఇప్పుడు వచ్చింది దాని పిల్లపైన నేను కూర్చుంటా అక్కడ ఆడియన్స్. అంటే ఏమంటారంటే కాలచక్ర భ్రమణంలో నిర్విరామ భ్రమణంలో మళ్ళీ వస్తుంది ఉగాది, ఆచరణకు వేస్తుంది పునాది. ఈ అనంత కాల చక్ర గమనంలో అనంత కాలచక్ర నిన్ను తగలే నేను చెప్పింది పూర్తిగా ఇంకా ఈ అనంతకాల చక్ర గమనంలో మనవంతరాలే మాయమైన రోజుల్లో ఈ యుగాది అని ఒక దినం దీనికోసం ఎదురు చూస్తూ ఉంటారు జనం. సో వచ్చినప్పుడు ఏం చేస్తాం, మన పంచరుచులు పచ్చడి రుచి చూస్తాం, అలాగే పంచాంగ శ్రవణం రెండో మన రివాజు, అలాగే వర్షాధిపతి వరుణైనా అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి. ఎందుకన్నారంటే ఇవాళ షూటింగ్ వర్షం పడుతుందని చెప్పారు వెదర్ రిపోర్ట్ వాళ్ళు, పడుతుందని క్యాన్సిల్ చేసుకుంటే బయటమో ఎంటుంది. సో అందుకే వర్షాధిపతి వరుణైనా అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి. అలాగే గోరక్షకుడు గోపాలకృష్ణుడి గోరక్షకుడు అయినా ఆ పాలకు తప్పదు కదా గిరాకీ. అలాగే కొంచెంతో కొలిచేది కొంచెమైనా కంచెలో పడేది కొంచెంతో సరి. మరి రాజు సూర్యుడైనా లేకపోతే ఇంకా గురుడైనా ప్రజలకు తప్పము పన్ను నొప్పు. మరి పన్ను మేము ఎప్పుడు అడిగినా కాదనకుండా సార్ డేట్ ఇచ్చినందుకు, మా ఫ్యామిలీ మెంబర్స్ని చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది మీరు మమ్మల్ని ఫ్యామిలీ మెంబర్స్ చేసుకున్నందుకు, అంతకంటే బాలయ్య బాబు గారి ఫ్యామిలీలో నందమూరి కుటుంబంలో మేము భాగస్వామ్యం అవడం మాకు చాలా అదృష్టం. అండ్ పిలవగానే సార్ షూటింగ్లో ఉన్నా సరే ఎప్పుడు కాదనకుండా మా కోసం ఆ టైం ఏదైతే ఉందో అది వెలకట్టలేను సార్. అండ్ ఫస్ట్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్, మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేము. అండ్ వారాహి సిల్క్స్ 20 అయినా 200 అయినా 100 అయినా మీ చేతులతోనే ఓపెన్ చేస్తాను సార్, లేకపోతే షోరూమ్ కూడా ఓపెన్ చేయను, మీ ఇద్దరి చేతులతో సార్. నాది ఇంకా అవ్వలేదమ్మా. ఇంకొకటి ఏంటంటే ఈరోజు సహజంగా నిన్నటి నుంచి చాలా భయపడుతూ వచ్చాము. చాలామంది నాకు ఫోన్ చేసి చెప్పారు అక్కడ వస్తుంది బాలయ్య బాబు గారు, మీరు నిజం అనుకోండి అబద్ధం అనుకోండి, ఆయనకి దైవ బలం ప్రజాబలం అందరు అండా ఉంది. ఆయన కన్ను చూపులతో వర్షమైనా సరే ఏదైనా సరే అది ఆపుతుందని అనుకోలేదు, కానీ ఆటంకం లేకుండా జరిగిద్దని అనుకున్నాం. నిజంగా ఎవరి అదృష్టమో ఏం పూజలో సారు పూజ ఫలాలు మాకు వచ్చిన అనుకోవాలో ఈరోజు చుక్క వర్షం లేకుండా ప్రస్తుతానికి అలా ఓపెన్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. నెక్స్ట్ ఇంకేం జరిగినా సరే నేను ఇక్కడి నుంచి సార్తో పాటు వెళ్ళిపోతాను. నాకు అంత ఆనందంగా ఉంది సార్ ఓపెనింగ్ రావడం, ఇలా జరగడం అనేది చాలా అదృష్టం. ఇంకొకటి ఏంటంటే మన వారాహి సిల్క్స్ ఇది సెకండ్ బ్రాంచ్ కూకట్పల్లిలో. ఈరోజు మార్నింగ్ సార్ అండ్ మేడం చేతుల మీదుగా ఇద్దరు చేతుల మీదుగా ఓపెన్ చేసాం. సో ఇక్కడ వచ్చేసి మనం అందరికీ అందుబాటు ధరలో ఒత్తి చెప్తున్నాను 999 రూపాయల నుంచి 9,99,99 రూపాయలకి
వరకు శారీస్ పెట్టాము. రీజనబుల్ వీవర్స్ ప్రైస్లో ఎఫోర్డబుల్ అండ్ ప్రైస్ గ్యారంటీ, వారాహి ప్రైస్ ప్రామిస్ అని కొత్త కాన్సెప్ట్ తెచ్చాం. ఎందుకంటే సహజంగా ఒక పెళ్లి కావాల్సిన అమ్మాయి చాలా చీరలు చూడాలనుకుంటుంది. అలాగే 4 షాపులు తిరిగే పని లేకుండా మంచి చీరలు అందుబాటు ధరలలో మంచి సర్వీస్తో మంచి యాంబియన్స్తో పవిత్రంగా పూజ చేసి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసి అర్చకులతో ప్రతి పవిత్రంగా పెళ్లి కూతురికి చీరను అందిస్తున్నాం. ఎక్కడ కూడా ఒత్తి చెప్తున్నాను, కూకట్పల్లి స్టోర్లో కమర్షియల్గా వెళ్ళలేదండి. మన కస్టమర్స్ కోసం మీరు వచ్చి ప్రైస్ చెక్ చేసి కంపల్సరీ మీరే కాంప్లిమెంట్స్ ఇచ్చి వెళ్తారు. అంత రీజనబుల్ ప్రైజెస్తో కూకట్పల్లి మన మినీ ఆంధ్ర అని చెప్పి అందరూ ఎక్కడున్నా ఒక్కసారి బాలయ్య బాబు గారి షోరూమ్కి వచ్చి, ఇందాక సార్ మాదే అని చెప్పారు షోరూము, అందుకని ఒక్కసారి వచ్చి షోరూమ్ విజిట్ చేసి మీ ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ, ఇలాగా ఎన్నో షోరూమ్లు సార్ ఆధ్వర్యంలో ఓపెన్ చేస్తామని అనుకుంటూ, మీ అందరూ వచ్చినందుకు మీడియా మిత్రులకి, సార్కి, మీనాక్షి గారికి అండ్ అందరికంటే మెయిన్ మా కస్టమర్ అభిమానులు దేవుళ్ళకి పాదాభి వందనాలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రెస్ ఆల్సో ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ.